అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరంటే అవార్డులు అంటే మీరు అంత లేదు, నా విషయానికి వచ్చేటప్పటికి అదే అనమాట. అంత లేదు అంటే మనం చేసిన ప్రయత్నానికి ఒక మంచి అప్లాజ్ అయితే వస్తుంది. యా, అది గురించి మనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అలాగే దాంతోపాటు బాధ్యత కూడా. అండ్ మన సాగర్ బ్రోతో చేస్తూ ఉన్న 100 మూవీ, అది కూడా కంప్లీట్ ఒక ద 100 పోలీస్ బ్యాక్ డ్రాప్తో కంప్లీట్ నడుస్తుంది. దానికి ఇప్పటికే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటివరకు మనకి ఫిల్మ్ ఫెస్టివల్స్లో 15 వచ్చినాయి. 15 అవార్డ్స్ అంటే అప్లై చేసిందే 15 వాటిలోనే వచ్చినాయి. 15 దాంట్లో వచ్చేసాయి. ఓకే, ఏంటి అసలు ఈ ది 100 యొక్క కథాంశం ఏంటి? నార్మల్గా ప్రేక్షకులు ఇప్పుడు కంప్లీట్ జనరేషన్ మారిపోయింది. సో ఇప్పుడున్న వాళ్ళకి కానీ సెట్ అయ్యేటట్టు ఉండబోతుందా లేకపోతే ఎలా? అంటే జనరేషన్ మారినప్పటికీ హ్యూమన్ ఎమోషన్స్ ఏమంటారు, యా, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ, ఒక మదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దాంతోపాటు ఒక ఇష్యూ, ఆ ఇష్యూ బేస్డ్ స్టోరీ అనమాట. అది ఏంటంటే ఆడియన్స్కి మనం ఒక మెసేజ్ అనడం కంటే కూడా ఇదొకటి ఉంది అనేది మనం తెలియజేస్తున్నాం ఈ సినిమాతో. అది ఏంటి అన్నది అంటే యాక్చువల్ ట్రైలర్ లాంచ్ అయ్యి ఉంటే డెఫినెట్గా దాని గురించి ఇంకా కొంచెం దాని కోర్ ఎమోషన్ అంటే కూడా మీకు ఐడియా వచ్చి ఉండేది. ట్రైలర్ ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్లో వచ్చే ఈ ఫీల్ ముందు మిస్ అయిపోతున్నాయి, ముందు ఓపెన్ అయిపోతాయి. అందుకని అప్పుడు దాని తర్వాత ఆ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్స్ మీకు చెప్తాను. ప్లస్ 100 అంటే ఒక నెంబర్ కాదు, ద వెపన్ అని చెప్పి అంటున్నాను. వెపన్ అమ్మో, పెద్ద కథ ఏదైతే. ఒక నెంబర్ కాదు, వెపన్ అని చెప్తాను. అండ్ బుల్లితెరలో మాత్రం మంచి ఫేమస్ అయిన ఆర్కే నాయుడు గారు, మేమందరం ఆర్కే నాయుడు అని పిలుచుకుంటుంటాము సాగర్ గారిని. మెయిన్గా ఈ పోలీస్ స్టోరీకి కానీ ఆయనను తీసుకోవడానికి ద ఆర్కే నాయుడు రిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అలా చూసి ఏమన్నా కానీ అలా తీసుకోవడానికి ఏమన్నా రీజన్ వచ్చి? ఇక్కడ తీసుకోవడానికి అది ఏం కాదండి. అంటే అక్కడ ఆర్కే నాయుడు ఓకే ఆయన చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి పేరు అంటే చాలా ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకి. ఆర్కే నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ఆయన గుర్తించేసి అసలు సాగర్ గారు అనే దానికంటే కూడా ఆర్కే నాయుడు అంటే ఎక్కువ బాగా అంతలా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సాగర్ గారు నాకు ఆయన మొగల్ రేఖలు చేస్తున్నప్పటి నుంచి పరిచయం. అంటే మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ వచ్చి రవివర్మ. రవివర్మ అంటే ఉయ్యాల జంపాల ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న రవివర్మ. ఆయన నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్ అనే దానికంటే ఒక అన్నలా అంటాడు అన్న. ఆయన త్రూ నాకు మన సాగర్ గారు పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత నుంచి కూడా మా ఇద్దరు కాన్వర్జేషన్ బాగా కనెక్ట్ అవ్వడం. తర్వాత నేను ఒక లడ్డు అని షార్ట్ ఫిల్మ్ చేస్తే దానికి ఆయన గెస్ట్గా కూడా వచ్చారు. తర్వాత నన్ను క్షమించండి అని చేశాను, దానికి వచ్చారు. సో అలాగ మాది రిలేషన్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఎప్పుడో ఒక సినిమా చేద్దాం అనే ఇదిలో ఉంది, కానీ అన్నీ కుదరాలి. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు అనేసుకుంటే ఇమీడియట్గా ఒక్కొక్కసారి అవ్వదు, ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా జరిగిపోతుంది. అలా అనుకోకుండా జరిగింది ద 100. ప్లాన్ చేసుకున్నప్పుడు జరగలేదు, అనుకోకుండా జరిగినప్పుడు ద 100 వచ్చింది. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్న ఆథెంటిసిటీ, ఆనెస్టీ, ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో కొంతమంది అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ని అంటే మా రిలేషన్స్లో చాలామంది ఉన్నారు ఐపీఎస్. సో వాళ్ళని అడిగి వాళ్ళు తెలుసుకుని, సో ఇక్కడ ఒక ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది. ఆ ప్రొబేషనరీ పీరియడ్లో వీళ్ళు ఆల్ వింగ్స్లో కూడా వర్క్ చేసిన తర్వాతే వాళ్ళకి ఒక ఏసీపీ పోస్ట్ అనేది వస్తుంది. ఆ క్యాడర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫుల్గా డీటెయిల్గా తెలుసుకున్నాక ఆథెంటిక్గా చేయడం జరిగింది. సో దానికి ఈయన ఆల్రెడీ పోలీస్ గెటప్లో అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయనకు ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అయింది. ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన బిహేవియర్ కానీ కంప్లీట్ ఎట్లుంటుందంటే మీరు ఇందాక అన్నట్టు కూడా ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అనేది సెట్ అయిపోయే పర్సన్. మరి అందులోంచి ఇంకా ఆ మైండ్ సెట్లోనే ప్రేక్షకులు చూసే అవకాశాలు ఉంటారు, లేకపోతే ఇందులో కొత్తగా ఏమన్నా చూపించలేదు? డెఫినెట్గా కొత్తగా చూస్తారు, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేరు, ఇది వేరు. ఆర్కే నాయుడు వేరు, ఇది ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది రియల్ లైఫ్ స్టోరీ. అంటే రియల్ లైఫ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆయన బయోపిక్ తీయలేదు. ఓకే, ఒక రియల్ లైఫ్ ఆయన స్టోరీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ని ఇన్కార్పొరేట్ చేసాం అన్నమాట సబ్జెక్ట్లో. ఓకే, సో ఆ రియాలిటీ అనేది ఉంటుంది. దానికి మనం ఏం చేసామంటే చిన్న కమర్షియల్ అంటే మరీ డ్రైనెస్ ఉండకూడదు. ఈవెన్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన నేను అంటే అందరూ ఆఫ్ బీట్ స్టైల్లో నేను ఆఫ్ బీట్ స్టైల్లో తీసేవాడిని కాదు. నేను సాంగ్స్ పెట్టేవాడిని, దానికి చిన్న డ్రామా యాడ్ చేసేవాడిని, అలాగే పంపించాను. అలా పంపించినా కానీ నాకు మంచి అప్లాజ్ వచ్చింది. సో అది కూడా రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే ఇది కూడా ఒక థ్రిల్లర్ జానర్ లాగా అనిపించిన దాంట్లో ఉండాల్సిన ఎమోషన్స్, దాంట్లో ఉన్న సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. అంటే మీ డెబ్యూ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ దే విల్ గో విత్ అనే ఒక
సేఫ్ జోన్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం అంటే థ్రిల్లర్ కానీ సో ఈ పోలీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇది తీసుకొని ఇట్స్ ఏ రిస్కీ అని ఎప్పుడు అనిపించలేదా? రిస్క్ అని లేదండి. ఆడియన్స్ ఎప్పుడైనా సరే మనం మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారని అది స్ట్రాంగ్ నమ్మకం. ఎందుకంటే నేను ఒక ఆడియన్ కాబట్టి ఓకే, నేను ఏదైతే ఇష్టపడుతున్నానో ఆడియన్స్ కూడా అదే ఇష్టపడుతున్నారు. సో అలాగే నేను ఇష్టపడి చేసిన సినిమా డెఫినెట్గా వాళ్ళు కూడా నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ రిస్క్ అని అనిపించలేదు. రిస్క్ ఏమన్నా ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ యాక్సెప్టెన్స్ చాలా మారిందంటే. అంటే ఎప్పుడైతే ఓటీటీలో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ద వరల్డ్ సినిమా అంతా కూడా మనకి ఎప్పుడైతే దగ్గరికి వచ్చేసిందో సినిమా చూసే విధానం కూడా మారింది. సో దాని ప్రకారంగా చూస్తే డెఫినెట్గా అంతా యాక్సెప్ట్ చేసేది. ఇది దీంట్లో రిస్క్ అనేది అంటే మనకి థియేటర్కి ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది మనం చెప్పలేం. కానీ సినిమా అయితే మంచి సినిమా తీసాం, అది మాత్రం మేమంతా కూడా గర్వంగా చెప్పుకోగలం. అంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి నాది పోలీస్ ఆఫీసర్, మా ఫాదర్ ఇంజనీర్, మా రిలేటివ్స్లో రిలేటివ్స్ అట్స్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్. ఎస్. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంచెం అంటే నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ ఐడియా ఉంది. సో అట్లా కాబట్టి ఈ స్టోరీ తీసుకోవాల్సి వచ్చిందా? అలా లేదు, నా దగ్గర డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. బికాజ్ ఇక్కడ దీంతో వస్తే బాగుంటుంది అని అనుకుని వచ్చాం. దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నేను సాగర్ కాంబినేషన్ చేస్తే ఈ కథతో వెళ్తే బాగుంటుందని చెప్పి చేస్తాం. ఓకే, ఈ మూవీ రిలీజ్ కాకముందే నియర్లీ 15 అవార్డ్స్ అనేది కూడా వచ్చాయి. అంటే వెళ్ళిన ప్రతి ఒక్క చోట కానీ మంచి అప్లాస్ కానీ అండ్ రిసీవింగ్ కానీ కంప్లీట్గా వచ్చేది. దాన్ని అంటే అలా తీసుకోవడం వల్ల నీకు ఎలా అనిపించింది డైరెక్టర్గా? అంటే డెఫినెట్గా అది కాన్ఫిడెన్స్ అయితే మనకు బిల్డ్ చేస్తుందండి. నాకే కాదు, మా ప్రొడ్యూసర్కి కానీ మా హీరోకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా టీం అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మనం చేస్తాం, అందరూ మంచి సినిమా అనుకుని నమ్ముతాం, టీం అంతా అనుకుంటాం, వెళ్ళినప్పుడు ఎంతో కొంత డెఫినెట్గా ఎలా రిసీవ్ చేసుకుంటారో చిన్న టెన్షన్ కూడా మన మనసులో ఉంటుంది. సో ఎంత మన ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ బాగున్నప్పటికీ కూడా మనం ఒకసారి మళ్ళీ అదొక టెస్ట్ లాగా మళ్ళీ ఎప్పటికప్పుడు మనకి తెలియదు ఏమైనా ఎగ్జామే కదా. అంతేగా, డైరెక్టర్ అన్న వాళ్ళకి మనం పడిన స్ట్రగుల్కి ఒక ఫస్ట్ ఏ సినిమా అయినా అది ఫస్ట్ సినిమా కింద లెక్క. అలాగే చేసుకుంటూ వెళ్ళి ఇది కూడా ఒక పంపిస్తే వచ్చిన అప్లాస్ చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాకంటే బాగా వచ్చింది. ఆ వచ్చిన అప్లాస్ కూడా మామూలు ఇండియన్ ఆడియన్స్ కొంతమంది అయితే, ఫారిన్ ఆడియన్స్ ఏదైతే ఉన్నారు ఇంటర్నేషనల్ ఆడియన్స్ వాళ్ళ నుంచి కూడా బాగా వచ్చింది. ఓకే, సో ఆ ఎమోషన్ని వాళ్ళ అంతే అదే నాకు ఎంత సింపుల్ జనరేషన్ మారిన హ్యూమన్ ఎమోషన్ ఒకటే. సో అది ఇదే కాదు, ఈ కంట్రీ కాదు, ఏ కంట్రీలో అయినా సరే అది రిసీవ్ చేసుకుంటున్నారు. సో అక్కడ మనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, అదే ధైర్యంతో ఉన్నాం. సినిమా కూడా డెఫినెట్గా బాగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాం, రీచ్ చేయాలి కూడా మీ ఆడియన్స్ అందరూ కూడా. ఒక హార్ష్ ట్రూత్ అనేది ఒకటి మాట్లాడుకున్నాం ఏంటంటే అవార్డ్స్ వచ్చిన మూవీస్ ఏదైనా కానీ ఆర్ట్ ఫిలిమ్స్ కాను, సో అది నార్మల్గా రిసీవ్ చేసుకోవడానికి అరే హ్యూమన్ టచ్ అనేది బాగుంటుంది. కానీ థియేటర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం పీపుల్స్ రిసీవింగ్ అలా ఉండదు. ఎందుకు ఇలా ఉండదు అనుకోవచ్చు? అది నేను అంటే యాక్చువల్గా తీసే విధానంలో ఆర్ట్ ఫిల్మ్ అంటే ఆఫ్ బీట్ స్టైల్లో తీస్తే అది కొంతమంది దాని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సెపరేట్ ఉండొచ్చు. మనం ఏం చేసామంటే నేను ముందే మీకు చెప్పాను క్లియర్గా, అది షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను చేసినప్పుడు కూడా నేను ఏదైతే అనుకున్నానో అలాగే తీసాను. ఓకే, ఆఫ్ బీట్లో తీయాలి, ఇది అవార్డ్ కోసం తీస్తున్నాం కాబట్టి స్పెషల్గా అలా తీయాలి, మ్యూజిక్ తక్కువ పెట్టాలి, కొంచెం డ్రామా తగ్గించాలి, మోర్ రియలిస్టిక్గా వెళ్ళాలి అని తీసినప్పుడు దాని ఆడియన్స్ సెపరేట్ ఉంటారు. ఓకే, మన జనరల్గా ఇప్పుడు చూస్తున్న మలయాళం మూవీస్ చూసినా ఏం చూసినా దాంట్లో కూడా చిన్న రియలిజంతో పాటు డ్రామా ఉంటూ అన్నీ ఉంటాయి. ఓకే, సో అది కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది. సో దానికంటే కూడా కొంచెం మోర్ డ్రామానే ఉంటుంది దీంట్లో. సో మిగతా అవార్డ్స్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ద 100 అనేది డిఫరెంట్గా ఉండబోతుందా? డెఫినెట్గా అవార్డ్స్ వచ్చినా కానీ అది కమర్షియల్గా కూడా అవార్డ్స్ అనేది అది అవార్డ్ ఫిల్మ్ అనే సెక్షన్ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే అవార్డ్స్ వచ్చినాయి అంటే అది మనం ఇలా తీసాం, ఇలా కమర్షియల్గా వెళ్ళినా కమర్షియాలిటీ మిక్స్ చేసి తీసినా సరే అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, అది మనకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను. అంతే తప్ప అవార్డ్ ఫిల్మ్లా నేను దిగలేదు. ఓకే, ఏదైతే కంటెంట్ ఏదైతే ఉందో, ఏదైతే విషయం చెప్పామో అది వాళ్ళు మెయిన్గా చూస్తారు. అది చూసిన తర్వాత అవి చెప్పే విషయాన్ని మనం ఎంత బాగా చెప్పామన్నది, మన పర్స్పెక్టివ్ ఎలా ఉందనేది వాళ్ళు చూస్తారు. సో ఆ పర్స్పెక్టివ్ నాకు నచ్చింది. అది జనరల్గా మన తెలుగు సినిమాకి ఎలా అయితే చేస్తామో అలాగే చేశాను నేను. ఓకే, అది అవార్డ్స్ అని తెలుగునే కదా, టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఎలా చేస్తారో అలా చేశాను. ఓకే.